నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముందు మీ నుంచే మొదలు పెట్టాల్సి ఉంది సార్. మీరు ఒక్క కేసుతో ఆగిపోతుందేమో మీ పైన అనుకుంటే చాలా కేసులు పెట్టేస్తున్నారంటే వరుస పెట్టి. ఒక ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు మీ పైన అన్ని కేసులు ఏంటి? 4 కేసులని విన్నా నేను, కరెక్టేనా? టోటల్గా మొత్తం 8 కేసులు కట్టారు. ఓకే. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం పరిపాలనకి ఒక వక్ర భాష్యం చెప్తూ పేదవాళ్ళకి ఉట్టి మాటలు చెప్పి డబ్బు మూటలన్నీ కూటమి కొట్టివేసి అడిగేటటువంటి వైసీపీ నాయకులపై కేసులు పెట్టి ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ఒక కొత్త భాష్యాన్ని చెబుతూ వారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి ఒక నరమేధాన్ని సృష్టిస్తూ ఒక భయాందోళన పరిస్థితుల్ని సృష్టిస్తూ ఒక నియంత పోకడలతోటి గడాఫీ లాగో ఒక హిట్లర్ లాగో ఒక మాఫియా డాన్ల లాగో ఈ ఉన్నటువంటి పదవుల్లో ఉన్న నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైందని మాట్లాడుతున్నటువంటి తల్లులకి వారు చెప్తున్నటువంటి మాట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నోటి వెంట వచ్చినటువంటి మాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రభుత్వం రక్షణ కల్పించలేదు అని చెప్పారు అంటే ఒక హోంమంత్రిని అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీరు పరిపాలనలో లోపం ఉందని మాట్లాడినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడారు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దిగజారుడు రాజకీయంతో పాటు రక్షణ కరువైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తుంది అనేది స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లపై స్పందించినటువంటి ఈ కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? నాయకులతో పాటు ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు కట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా ఒకే ఒక్క ఆన్సర్ తోటి మనమందరం చర్చించుకుంటూ ఉన్నాం. ఇది వాస్తవం కూడా. ఆ మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో పథకాల పేరుతోటి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలను ఎగ్గొడుతున్నట్టుగా స్పష్టంగా మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో 6 హామీల్లో 3 హామీలకి రూపాయి కూడా కేటాయించకుండా ప్రజల్ని దగా చేసి మోసం చేశారు. 3 హామీలకు సంబంధించి నామమాత్రపు కేటాయింపులు చేసి వారిచ్చినటువంటి మాటకి ఏమాత్రం కూడా కట్టుబడకుండా ప్రజల్ని నిలువున వంచేశారు. దీనిలో పెద్ద ఎత్తున ఒక చర్చ వచ్చేసింది, ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ ప్రభుత్వం గతం నుంచి అంటే కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చారు. ఒంటరిగా కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి కొన్నిసార్లు వచ్చారు. 2014 నుంచి 19లో కూడా ఈ కూటమి నేతలే పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది. సో వీరు గతంలో ఏ విధంగా అయితే పథకాలను ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఉందో దాన్నే కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తూ దీని మీద మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు? ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి అండగా నిలబడ్డటువంటి ఆ క్యాడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు వీరిని భయపెట్టాలి. భయపెట్టి ఈ డబ్బు మూటల్ని కొట్టివేయాలి. ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో, అడ్మినిస్ట్రేషన్లో విఫలమైందో, వీటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించాలి అంటే ఒక భయ వాతావరణాన్ని సృష్టించాలి. ఏకంగా పెద్ద నాయకుల మీదే కేసులు పెట్టేసి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్నంతా చల్లా చెదురు చేయాలనేటటువంటి ఒక ఆశతోటి, ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కానీ ఒక్క విషయాన్ని వారు గమనించాలా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి స్వతంత్రంలో తీసుకురావడంలో కూడా భాగస్వామ్యం కలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టిందో ఈ రాష్ట్రంలో అది వారు ఒక్కసారి మర్చిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిపై తప్పులు కేసులు పెట్టి ఇదే విధంగా వారిని ఇబ్బంది పెడితే ఈ దేశ చరిత్రలో లేని విధంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి
ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఓకే, వారికి ఏంటంటే కర్రన్నోడిదే బర్రె అనే విధంగా వ్యవస్థలన్నింటినీ చేతిలో వారి జేబు సంస్థలుగా పెట్టేసుకొని ఆ వ్యవస్థల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దొక్కటానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా గట్టిగా వాదన వినిపించేటటువంటి వారిని నొక్కివేసేటటువంటి ప్రయత్నం, వారి మీద కేసులు పెట్టుకొని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు గమనించాల్సింది ఒకే ఒక్క అంశం, ఎన్ని కేసులు పెడితే అంత బలంగా ఇంకా అంతకంటే మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో వారు ఒక విషయం మీద కేసు పెడితే ఇంకొక 10 అంశాలను తీసుకొచ్చి మాట్లాడతాం అనేటటువంటి విషయాన్ని కూడా వారికి స్పష్టం చేస్తూ ఇలాంటి దుర్మార్గపు పరిపాలనని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ కేసుల ద్వారా వీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాయత్నాల మీద కానీ అత్యాచారాల మీద కానీ హింసాకాండ మీద కానీ కేసులు ఎన్ని కట్టారు?